హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1440. ఈరోజు డేట్ 23 ఆగస్ట్ 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్ నేను మీకు ఒక మంచి డీల్ చెప్తాను. యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ విత్ టైప్ సి కేస్ అనమాట. ఇది రెగ్యులర్గా మీకు 18,000 దాకా ఉంటుంది కదా. ఈరోజు విత్ కార్డ్ ఆఫర్తో 15,699 రూపాయలకు వస్తుంది. యాక్చువల్గా టైప్ సితో లాంచ్ అయిన తర్వాత లోయెస్ట్ ప్రైస్ ఇది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా చాలా డీల్స్ వస్తున్నాయి. ఛానల్ యాక్టివ్ ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇక ఈరోజు మనకి దాదాపు 12 టెక్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి. పోకో ఈరోజు మన ఇండియాలో పోకో ప్యాడ్ 5Gని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. అక్క రెడ్మీ ప్యాడ్ ప్రో 5G మనకి పోకో ప్యాడ్ లాగా లాంచ్ అయింది. అండ్ వాళ్ళకి వీళ్ళకి నేను 1000 రూపాయల డిఫరెన్స్ అనుకున్నా, 2000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్తో లాంచ్ చేశారు సేమ్ స్పెసిఫికేషన్స్తో. నన్ను అడిగితే ఒకవేళ 2,000 రూపాయలు సేఫ్ అవుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా పోకో ప్యాడ్ 5Gని చూజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. 19,999 రూపాయలకి హానెస్ట్ చెప్పాలంటే చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ ఈ ప్యాడ్ మీకు ఆఫర్ చేస్తుంది. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటే ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రెడ్మీ ప్యాడ్ ప్రో 5Gతో కంపేర్ చేస్తే మీకు రెడ్మీ ప్యాడ్ ప్రో 5G ఇప్పుడు మీకు విత్ కార్డ్ ఆఫర్తో 22,000కి వస్తుంది. బట్ ఇది 20,000కే వస్తుంది. చాలా మంచి డీల్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి మీకు నచ్చితే. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న ఐఫోన్ 16 సిరీస్లో ఈసారి కెమెరా డిపార్ట్మెంట్లో చాలా హ్యూజ్ చేంజెస్ చేయబోతున్నారు. అండ్ ఫైల్ ఫార్మాట్స్లో కావచ్చు, అలాగే మీకు కెమెరాలో ఉన్న ఫీచర్స్లో కావచ్చు, అండ్ కెమెరా అప్గ్రేడ్స్లో కావచ్చు, చాలా రకాలుగా మీకు ఈసారి ఐఫోన్ 16 సిరీస్ అనేది అన్ని 4 ఫోన్స్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి కెమెరా డిపార్ట్మెంట్లో చూడబోతున్నమాట. సో ఎవరు ఐఫోన్ 16 సిరీస్కి ప్లాన్ చేస్తున్నారు కింద కామెంట్లో రాయండి. లేదు నేను నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్ కోసం వెయిట్ చేసే నాలాంటి బ్యాచ్ అనుకుంటే కింద కామెంట్లో అది కూడా రాయండి. స్టార్టింగ్లోనే కొనే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు, అలాగే మనకి బిగ్ బిలియన్ డేస్లో కొనుక్కునే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. సో నేను సెకండ్ బ్యాచ్ అనమాట. సో మీరు ఎప్పుడు కొంటారనేది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి జొమాటో నుంచి మీకు ఒక సూపర్ ఆఫర్ చెప్తాను. ఇది వీలైతే వెంటనే క్లెయిమ్ చేసుకోండి. దాదాపు నేను ఒక 1 మంత్ బ్యాక్ ఈ ఆఫర్ గురించి మీకు చెప్పాను. మళ్ళీ వచ్చింది ఈ ఆఫరు. జొమాటోలో మీకు 3 మంత్స్ ప్లాన్ జస్ట్ 20 రూపాయలకి ఇస్తున్నారు. ఇది సెలెక్టెడ్ అకౌంట్స్కి మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది నాకు రావట్లేదు కదా అంటే అందరికీ రావట్లేదు, నేనే చెప్తున్నాను కదా. సెలెక్టెడ్ అకౌంట్స్కి వస్తుంది. కొంతమందికి 20 రూపాయలు చూపిస్తుంది, కొంతమందికి 30 రూపాయలు చూపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టిల్ ద బెస్ట్ అనమాట. 30 రూపాయలైనా 20 రూపాయలైనా ఒక లుక్ అయితే వేయండి. మీకు వస్తే కింద కామెంట్లు ఖచ్చితంగా రండి. ఎవరికి వస్తుందో కింద కామెంట్లు ఈజీగా మనకు తెలుస్తుంది. అది కూడా మనకు ఒక చిన్నపాటి ప్రూఫ్ లాగా కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి రియల్మీ వాళ్ళు కొత్తగా ఒక సర్టిఫికేషన్ని ఫైల్ చేశారు, పేటెంట్ని. రియల్మీ నెక్స్ట్ ఏఐ అంట. సో దీంట్లో మరి ఏ అనేది సాఫ్ట్వేర్ పరంగా వీళ్ళు తీసుకురాబోతున్నారా, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్లో దీన్ని ఇంక్లూడ్ చేయబోతున్నారా అనేది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి హానర్ ఈరోజు ఒక మెరుపుతీగ వ్యవహారం జరిగింది. మెరుపుతీగ లాగా వచ్చింది, వెళ్ళిపోయింది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా లేదనుకుంటా. హానర్ మ్యాజిక్ 6 ప్రో వెరీ రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేశారు. విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ మనకి 90,000కేమో రాబోతుంది కదా. ఇది వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉన్న కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోను. సో దీన్ని వీళ్ళు 90,000కి మన ఇండియాలో లాంచ్ చేశారు. బట్ ఇది సేల్లోకి ఇవ్వాలి వచ్చింది మధ్యాహ్నం 12కి. 12:30 ఆ టైం కల్లా అయిపోయింది. సేల్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కరెంట్లీ అన్అవైలబుల్ అని చూపిస్తుంది. నాకు తెలిసి వీళ్ళు మహా అయితే ఒక 5,000 పీసులు ప్లాన్ చేసినట్టున్నారు అంతే. అంతకంటే ఎక్కువ అయితే ప్లాన్ చేయలేదు. ఎందుకంటే హెవీ బడ్జెట్, దట్టు ఇది డైరెక్ట్గా యూరోప్ వేరియంట్ అంటే ఇది మన ఇండియా డైరెక్ట్ వేరియంట్ కూడా కాదు. ఇది యూరోప్ నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకున్న వేరియంట్ అంటే ఇది. సో అందుకని తక్కువ పీసులు మాత్రమే వీళ్ళు ప్లాన్ చేసినట్టున్నారు. అందుకే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. బట్ మాదర్స్ అయితే మాత్రం మేము త్వరగానే మా దగ్గర ఉన్న స్టాక్స్ మొత్తం అయిపోయినాయి. మళ్ళీ మేము నెక్స్ట్ వీక్ ఇంకొక స్టాక్ తీసుకొస్తామని చెప్తున్నారు. సో అవి కూడా ఇంకొక 5,000 పీసుల వరకు వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీలో ఎవరన్నా హానర్ మ్యాజిక్ 6 ప్రో కొన్నారా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ వాళ్ళు సూన్ హానర్ మ్యాజిక్ 6 ప్రోని తక్కువ బడ్జెట్లో లాంచ్ చేయబోతుంది. అదే దాని డిజైన్లో ఒక ఫోన్ లాంచ్ చేయబోతుంది. రెడ్మీ 14C అనే పేరుతో ఒక ఫోన్ రాబోతుంది. ఇది బ్యాక్ సైడ్ చూడటానికి ఆ గ్రీన్ కలర్ వేరియంట్ అయితే ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ హానర్ మ్యాజిక్ 6 ప్రో లాగే ఉంది. ఇది అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసే ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఈరోజు ఒక కొత్త అప్డేట్ని తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఒక మంచి ఫీచర్ తీసుకొచ్చారు. మీకు ప్రొఫైల్లో కూడా డైరెక్ట్గా మీరు మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన మ్యూజిక్ని. దీనికోసం మీరు మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి, ప్రొఫైల్ ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లో లాస్ట్లో చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది యాడ్ మ్యూజిక్ అని చెప్పి. నేను క్రాస్ వెరిఫై చేస్తాను,
నా ప్రొఫైల్లో కూడా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ వాళ్ళు సూన్ HyperOS 2.0 తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ షామీ 15 సిరీస్ అప్పుడు దీన్ని అనౌన్స్ చేస్తారు. నాకు తెలిసి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ఆ టైంలో దీన్ని అనౌన్స్ చేస్తారు వీళ్ళు. సెప్టెంబర్లో మనకి రెడ్మీ నోట్ 14 సిరీస్ లాంచ్ అవుతుంది కదా, అప్పుడు అనౌన్స్ చేయొచ్చు నాకు తెలిసి. లేదంటే షామీ 15 సిరీస్ అప్పుడైనా అనౌన్స్ చేస్తారు. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. అండ్ ఈసారి వీళ్ళు మెయిన్గా ఏఐని ఫోకస్ చేయబోతున్నారనమాట ఈ HyperOS 2.0లో. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి మొన్ననే మన ఇండియాలో ఐక్యూ Z9s Pro మొబైల్ లాంచ్ చేస్తుంది. దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను. దీంట్లో మీకు ఈ బడ్జెట్లో చాలా మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. 21,000 22,000 రూపాయల బడ్జెట్లో అని చెప్పి. సో ఇది ఈరోజు ఫైనల్గా మీకు సేల్లోకి వచ్చింది. ఒకవేళ మీలో ఎవరైనా కొన్నారా లేదా కింద కామెంట్లు ఖచ్చితంగా రాయండి. విత్ కార్డ్ ఆఫర్తో ఇది 22,000కే వస్తుంది. అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్ కూడా ఉంది. సో ఇదే 22,000 రూపాయల బడ్జెట్లో OnePlus నుంచి OnePlus Nord CE4 కూడా ఉంది. సేమ్ ప్రాసెసర్తో ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ మీ దగ్గర 22,000 రూపాయలు స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే ఐక్యూ Z9s Proని ప్రిఫర్ చేస్తారా, OnePlus Nord CE4ని ప్రిఫర్ చేస్తారా? సో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాళ్ళు సూన్ సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. అండ్ దీనికి సంబంధించిన సపోర్ట్ పేజ్ ఆల్రెడీ యూకేలో లైవ్లో కూడా వచ్చింది. అండ్ దీంట్లో మనకు 3 ప్యాడ్స్ వరకు ఉంటాయి. దీనికి సంబంధించిన లాంచ్ మనం సూన్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ గ్రేడ్ ట్యాబ్స్ అనమాట. సామ్సంగ్ ట్యాబ్స్ కొంటే ఒకవేళ మీరు S సిరీస్ ట్యాబ్స్ కొనుక్కోండి, ఒకవేళ సామ్సంగ్ ట్యాబ్స్ అని ప్లాన్ చేసుకుంటే. సో ఎందుకంటే దీంట్లో పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఏ సిరీస్లో కొంచెం బెటర్గానే ఉంటుంది, బట్ ఇంకా S సిరీస్లో అయితే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు చూస్తారు. నెక్స్ట్ నాకు గూగుల్ నుంచి గూగుల్ రీసెంట్గానే గూగుల్ Pixel 9 సిరీస్ని లాంచ్ చేసింది కదా. సో దీంట్లో 2 ఫోన్లు ఇప్పుడు ప్రజెంట్గా మన ఇండియాలో సేల్లోకి వచ్చినాయి. Pixel 9 అలాగే Pixel 9 Pro XL ప్రో వేరియంట్ రాలేదు ఇంకా సేల్లోకి. అండ్ దీనికి సంబంధించిన ఆన్లైన్లో కొన్ని న్యూస్లు అయితే బయటకు వస్తాయి. ఇది నేను ఆన్లైన్లో ఉన్న నాకు దొరికిన డేటా ప్రకారమే చెప్తున్నా. సో దీని పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఘోరంగా ఉందంట. అండ్ దీని పెర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉందంటే వీళ్ళ 2 years బ్యాక్ Pixel 7 Pro పెర్ఫార్మెన్స్ దీనికన్నా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుందంట ప్రో వేరియంట్ కూడా. సో దీంట్లో గేమ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా పూర్గా ఉందంట. హీటింగ్ అంత గొప్పగా ఏం లేదంట. అలాగే మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే హెవీగా ఉందంట. వితిన్ గేమ్ స్టార్ట్ చేసిన వితిన్ 1 or 2 minutesలోనే హ్యూజ్ ఫ్రేమ్ డ్రాప్స్ చేస్తుంది, పెర్ఫార్మెన్స్ డౌన్ చేస్తుందంట. సో అంతా అనుకున్నంత గొప్పగా అయితే గేమ్ పెర్ఫార్మెన్స్ అయితే లేదు. సో ఓన్లీ కెమెరాల హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటేనే ఈ Pixel 9 సిరీస్ వైపు ఒక కన్ను అయితే వేయండి. కానీ గేమింగ్ కోసం అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ గేమర్స్కి అయితే ఇది అంతగా సూట్ అయ్యే అవకాశం అయితే లేదు. అండ్ నేను ఇప్పుడు చెప్పిన డేటా కూడా డిపెండింగ్ ఆన్ ద నాకు ఇంటర్నెట్లో దొరికిన డేటా ప్రకారమే. నేనేమి టెస్ట్ చేయలేదు Pixel 9 సిరీస్ని, గుర్తుపెట్టుకోండి. సో నేను నా పర్సనల్ డేటా కాదు, ఇది ఆన్లైన్లో దొరికింది. నాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది, మీకు చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వరకే నా పని. సో తీసుకోవాలా లేదా అనేది మీ అల్టిమేట్ చాయిస్ అనమాట. సో ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో కూడా మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. అండ్ ఈ యాప్కి సంబంధించింది కూడా మీ పర్సనల్ ఒపీనియన్ తీసుకోండి, మళ్ళీ నన్ను నమ్మి మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు ఒక పాస్వర్డ్ మేనేజర్ అప్లికేషను 1,800 రూపాయలది గూగుల్ ప్లే స్టోర్లో 4.2 రేటింగ్ ఉంది. 4 అబోవ్ ఉంది, 4.2 రేటింగ్ ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో దీని ప్రైస్ 1,800 రూపాయలు. ఈరోజు ఫ్రీగా ఉంది. ఈరోజు ఫ్రీగా ఉంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఒక 12 టెక్నోస్ చెప్పాను, ఒక డీల్ చెప్పాను, ఒక యాప్ చెప్పాను. దీంట్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.